నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీలో ముంతా తుఫాను తీవ్రంగా ఇబ్బంది పెట్టించింది ప్రజల్ని గ్రామాలు ప్రాంతాలుగా ఎక్కడికక్కడగా ఈదురుగాలులు మొత్తం జరుగుతూ వస్తుంది అయితే ముఖ్యంగా అక్కడ నష్టపోయింది రైతులకి నేను అండగా ఉంటానన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం చర్చ జరిగింది అయితే మా హయాంలో ఉన్నప్పుడు నేను రైతుల్ని ఏ విధంగా అండగా ఉంటాను వాళ్ళకు ఒక్కొక్కరికి హామీ ఇస్తూ నేను వస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడాలి ఇలాంటివన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళ శ్రేణులతో మాట్లాడుతూ వాళ్ళ హయాంలో జరుగుంటే ప్రతి ఒక్క రైతుకి నేను హామీ ఇస్తున్నే అండగా ఉంటున్నే అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడాలి సార్? ఫస్ట్ బాధితులకి రైతులకి ఏదన్నా విపత్తు సంభవించినప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు చనిపోయిన వాళ్ళకి వాళ్ళ మంత్రులతో సహా ఏ విధంగా వేధించి కమిషన్లు ఎంత కొట్టారో గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడుతున్నాడు. పంటల బీమా పథకానికి సంబంధించి వీళ్ళు కట్టాల్సిన డబ్బులు కూడా కట్టలేదని చెప్పని శాసనసభ సాక్షిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిరసన తెలపడంతో పాటు శాసనసభ ఆవరణ బయట ఆయన బైఠాయించిన విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు. ఆ తర్వాత మేము అర్ధరాత్రి పూట మేము కట్టబోతున్నామని చెప్పని ప్రకటించేసి అది కూడా అరకొరగా దాన్ని పూర్తి చేసి రైతులకి ఆ బీమా డబ్బులు రాకుండా చేసినటువంటి గొప్ప రాజనీతి ప్రదర్శించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక రెండోది రైతుల గురించి లేనిపోని ప్రేమను ఒలకబోస్తూ ఉన్నాడు. రైతులకు సంబంధించి ధాన్యం, ముఖ్యంగా ధాన్యం ఎక్కువగా మనకి ధాన్యం ఎక్కువ పండుతుంది కాబట్టి ధాన్యానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళ మనుషుల ద్వారా వాళ్ళ పేరు మీద కొనిపించేసి వాళ్ళ పేరు మీద లారీలు రాయించేసి వాళ్ళకి ఎన్నాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, కాటా వేసినటువంటి తూకానికి మరి వాళ్ళు ఎంత తగ్గించి ఇచ్చారు, దాంట్లో ఎంత కమిషన్ కొట్టారని చెప్పని సామాన్య రైతులను అడిగితే 6 నెలల నుంచి సంవత్సరం దాకా రాని డబ్బులు వాళ్ళ ఖాతాలో పడిన రైతులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని అడిగితే సమాధానం చెబుతారు. రెండోది, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఏదైతే స్ప్రింక్లర్స్, బిందు సేద్యం వీటికి ప్రోత్సాహాలుగా ఆనారు ఎంతమందికి రాయితీలతో కూడినటువంటి పరికరాలు అందజేశారు. మరి నువ్వు వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ కూడా నువ్వు వాటిని ఎందుకు ఇవ్వలేకపోయావు? దానికి నీ దగ్గర సమాధానం ఉందా? మరి ఆ రోజు రైతులకి సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇచ్చారు. మరి నీ హయాంలో ఎందుకు ఒక్క ట్రాక్టర్ కూడా నువ్వు ఇవ్వలేదు? తైవాన్ ఇంజన్లు కావచ్చు, పరికరాలు కావచ్చు, వ్యవసాయ పరికరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు సబ్సిడీతోటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. మరి నువ్వు ఎందుకు కొనసాగించలేకపోయావు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలియవు అనుకుంటాడా, లేకపోతే నేను చెప్పింది నమ్ముతారనుకుంటాడా ఆయనకే తెలియాలి. ఇవన్నీ ప్రజలు నిశ్చితంగా గమనించారు కాబట్టి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీగా ఎలా ఉండాలి, ప్రజల కోసం మనం ఏం చేయాలి, ప్రజల సమస్యలని ఎక్కడ ఎలుగెత్తి చాటాలి, ప్రభుత్వం చేసే తప్పుల్ని విమర్శనాత్మకంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ ప్రజలకి మేలు చేసే విధంగా ఏ విధమైన సూచనలు ఇవ్వాలి అని కనుక ముందుకెళ్తే నిస్సందేహంగా కూడా అది ఒక రాజకీయ పార్టీగా దీర్ఘకాలికంగా మనుగడ సాగించవచ్చు. కానీ అలాంటి ఆలోచనలు ఏ కోశానా కనపట్టలేదు. ఇప్పుడు నిజంగానే ఈ జరిగిన విపత్తుకు సంబంధించి ఎంత ప్రాణ నష్టం జరిగిపోయిద్దో, ఎంత పంట నష్టం జరిగిపోయిద్దో అని చెప్పి అందరం భావించాం. సహజమే, ఎందుకంటే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ముఖ్యంగా నష్టపోయేది రైతులే. ఆ రైతుల గురించి నువ్వు మాట్లాడావంటే నిన్ను అభినందించాలి, కానీ వాస్తవాన్ని కూడా దీంట్లో జోడించాలి. అప్పుడే వాళ్ళు కూడా దీన్ని నిజమని నమ్ముతారు. మన కోసం పలానా నాయకుడు నిలబడ్డాడ్రా, భవిష్యత్తులో ఆ నాయకుడిని కనుక మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే మన సమస్యలు తీరుస్తాడ్రా అనే భ్రమలో ప్రజలు పెట్టవచ్చు. కానీ నువ్వు ఆ విధంగా పయనించట్లా. ఏ కాడికి ప్రభుత్వాన్ని విమర్శించాలనే ధోరణి తప్ప ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు ముందుగా ప్రజలకి మనోధైర్యం నింపినవాడే నాయకుడు. మీకు మేము భరోసా, మేము ఉండాం మీ ఎంట, మీకు ఏ కావాలో అది మేము ముందుండి చూసుకుంటాం, ఎలాంటి ఇబ్బంది లేదు, ఇదిగో మా వాళ్ళు కూడా మీకు సహాయ సహకారాలు అందజేస్తారు, మీరు ధైర్యంగా ఉండని చెప్పినవాడు ప్రజానాయకుడు అవుతాడు. అంతే తప్ప
ప్రతిదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పట్టించుకోవట్లేదు, అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలని కాకుండా నువ్వు ఎక్కడ ఉండవు? నువ్వు బెంగళూరులో ఉండవు తుఫాన్ వచ్చినప్పుడు. మరి గతంలో విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంటే హుదూద్ తుఫాన్ సందర్భంగా విశాఖపట్నానికి విమాన రాకపోకలు లేకపోతే విజయవాడలో దిగి అక్కడి నుంచి బస్సులు వస్తూ ఉంటే రాజమండ్రి కాడ వెళ్ళడానికి వీలు లేదని ఆపేస్తే రాజమండ్రిలో ఉండి తెల్లారి పొద్దున వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు నువ్వు విజయవాడ రావడానికి వచ్చిన నష్టం ఏంటి? మరి ఎందుకు రాలేదు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వచ్చారు కదా, హైదరాబాద్ నుంచి వచ్చారు, నువ్వు బెంగళూరు నుంచి ఎందుకు రాలేదు? అంటే నీకు చిత్తశుద్ధి లేదు. ప్రజలతోటి ప్రజల కోసం నువ్వు కనుక ముందుకు వచ్చేసి ఇదిగో ఈ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ వీళ్ళకి నష్ట పరిహారం అందలేదు, లేదంటే వీళ్ళకి సహాయ కార్యక్రమాలు అందజేయలేకపోయారు, వీళ్ళని చూడండి అని చెప్పని ప్రభుత్వానికి సూచనలు చేసి వాళ్ళ ద్వారా ప్రజలకు అందజేస్తే నువ్వు మేలు చేసావని చెప్పని భావిస్తారు. ఇప్పుడైనా రైతుల గురించి మాట్లాడుతున్నావు కదా, 15 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందని భావిస్తున్నావు కదా, ఏ గ్రామంలో ఎంత పంట నష్టపోయింది, ఆ రైతుల పేర్లు ఏంటి? ప్రతి గ్రామంలో నీ నాయకులు ఉన్నారుగా, నీ కార్యకర్తలు ఉన్నారుగా, వాళ్ళ ద్వారా తీసుకొని రేపు పొద్దున ఇదిగో ఇంత నష్టపోయింది వీళ్ళకే అందజేశారు, మిగిలిన మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పి కనుక నువ్వు కనుక నిలదీసి ప్రభుత్వాన్ని వాళ్ళకి ఇప్పించగలిగితే అప్పుడు నిన్ను అభినందించాలి. అసలు ఏమీ కలగకుండానే పంట నష్టం ఎంత వచ్చిందో అధికారికంగా ఇంకా అందక తలికి ఒక్క రోజులోనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దేశం మీదకి వచ్చేసాడుగా. వర్షం పడతా ఉన్నా కూడా ఏరియల్ సర్వే చేశాడు, ప్రజల దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడైతే వీళ్ళందరినీ ఉంచారో సహాయ శిబిరాలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు, రైతులకి వెళ్ళి పొలంలో మాట్లాడుకుంటూ వచ్చాడు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. మరి నువ్వు ఇక్కడుండి నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత? ఇప్పుడు ప్రజలు కూడా అదే అడుగుతున్నారు సార్. ఇప్పటికీ నువ్వు ప్రజల్లోకి రాకుండా ఇంకా ఇంట్లోనే ఉండి నువ్వు ఇట్లా మీ శ్రేణులు పంపించడం కరెక్ట్ కాదని ఇప్పుడు ప్రజల నుంచి కూడా వచ్చేస్తాను అంటే దానికి వాళ్ళ శ్రేణులు చెబుతున్నాయి కదా, మా నాయకుడు బయటికి రాకుండానే పరిపాలన చేశాడు సమర్థవంతంగా, మా నాయకుడు బయటికి రావాల్సిన అవసరం లేదు అంటే నిన్ను ఇంట్లోనే ఉండమంటారు. వాళ్ళు ఇంటికే పరిమితం చేశారుగా. ఇప్పుడు సచివాలయానికి రానిలేదు, శాసనసభలో నిన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టలేదు, ఇంటికే పరిమితం చేశారుగా. భవిష్యత్తులో కూడా అట్లానే కూర్చోబెడతారు, ఏముంది దాంట్లో? కాబట్టి ప్రజల మనసు గెలిచిన వాడు ప్రజానాయకుడిగా వెలుగుతాడు. ఏ నాయకుడు పొరపాట్లు చేయడం నేను అన్నాం, పొరపాట్లు ఉంటాయి, ఆ పొరపాట్లు సరిదిద్దుకొని మళ్ళీ భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు చేయకుండా ప్రజల కోసం ప్రజల నమ్మకాన్ని కనుక ఇతను ఫలానా నాయకుడు మాకు మేలు చేస్తాడనే నమ్మకాన్ని కనుక నువ్వు కల్పించగలిగితే నిస్సందేహంగా నీ ఏమిటి ప్రజలు ఉంటారు. అలా కాకుండా ఇలాంటి ప్రచారాలు చేశారనుకోండి, సహజంగానే వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళేం మారలేదురా, మారరు వీళ్ళ గురించి ఆలోచించడం అనవసరం, మనం న్యాయమే చేసాం, 11 స్థానాలకు పరిమితం చేసి అని చెప్పి భావిస్తారు. అంతే కదా, ఇంక వేరే ఉంటుంది చెప్పండి. సార్ ఈ రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈరోజు రైతుల దగ్గరికి వెళ్ళి పంట పొలాల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తుంటే జగన్మోహన్ నేను భరోసా ఇస్తాను అండగా ఉంటానన్న వ్యాఖ్యలు నిజంగా ఆయన మానవాతీతుడని భావిస్తూ ఉంటాడు. అంటే వీళ్ళందరూ మామూలు వాళ్ళు, నేను మానవాతీతుడిని, నేను దైవాంశ సంభూతుడిని, నేను ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, నేను పాలకుడిని అని భావిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన రాడు, ఏముంది దాంట్లో? ఆయన ఆలోచన విధానం అలా ఉంటుంది. అయినా సరే ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా ఆయనకి వంత పాడేవాళ్ళు ఉంటారు అంటే ఒక రకంగా ఆశ్చర్యకరమైన విషయమే. చూడాలి మరి ప్రజలు ఎప్పుడు ఇట్లానే కొనసాగుతారా, మరి ఇంత జరుగుతుంటే ఇట్లా చేసే వ్యక్తికి మరి ఏ విధంగా వాళ్ళు రేపొద్దున ఆదరణ చూపిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సార్.